ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా భయపడుతూ ఉంటావో, ప్రతి చిన్న విషయానికి భయపడి నిబ్బరాన్ని కోల్పోతూ ఉంటావో, దుష్టుడు నీ మీద అగ్నిబాణములు వేస్తున్నాడని నువ్వు గుర్తించాలి. కనుక ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క మాటలకు లోబడతావో, ఆయన మాటలు బట్టి ధైర్యం తెచ్చుకుంటావో, రోమా 16:20 రీతిగా సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక త్రొక్కించును. కనుక నువ్వు దీన్ని గ్రహించాలి. నీ కాళ్ళ కింద ఆయన ప్రతి విధమైన అంధకార శక్తుల ప్రభావాన్ని ఆయన తొక్కిస్తానని మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోగలగాలి. 1 సమూయేలు 17 కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, గొల్యాతు ఎదురుగా సౌలు రాజు అయితే వణుకుపోతూ ఉన్నాడు. 40 రోజులుగా ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు చేస్తున్న అవమానాలను వారు భరిస్తూ ప్రజలందరూ కూడా ఎంతో అవమానంతో ఉన్నారు. వారికి పిరికితనం ఆవరించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. గొల్యాతుకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తన రూపాన్ని బట్టి, తను మోసేటువంటి యుద్ధాయుధాలను బట్టి, ఎవరైనా సరే అతనికి భయపడతారనేటువంటి గొప్ప నిబ్బరాన్ని బట్టి అతను ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా వణుకుపోతూ ఉంది. అతడైతే మాట్లాడుతూ ఉన్నాడు, మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపుడి. అతను నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడ్ల మేము మీకు దాసులు మగుదుము. నేను అతని జయించి చంపిన ఎడ్ల మీరు మాకు దాస్యం చేదురు. ఈ దినమున నేను ఇశ్రాయేల్ సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒక నియమించిన ఎడ్ల వాడును నేనును పోట్లాడుతాము. 1 సమూయేలు 17:8-10 చూసినప్పుడు అతను ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. అతను ఎంత నిబ్బరం కలిగి ఉన్నాడో చూడండి. కనుక మనం దాస్యం చేయవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం దేవుని మాటలను మనం శ్రద్ధగా వినినట్లయితే. లూకాసువార్త 10:18 చూస్తే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. కనుక ఆయనలో నువ్వు ఎదగాలి. ఆయనలో ఫలించేటువంటి చెట్టుగా ఉండాలి. నీటి కాలువలు ఎవరన్నా నాటబడినటువంటి చెట్టు వలె ఎప్పుడప్పుడు కూడా నువ్వు ఆయన కొరకు ఫలిస్తూనే ఉండాలి. కనుక ఇప్పుడు అటువంటి వ్యక్తితో పోరాటం చేయడం అది చాలా కష్టమైనటువంటి పని. అయితే దావీదైతే తన అన్నను చూడడానికి వచ్చినప్పుడు అతడైతే ఒక మాట పలుకుతున్నాడు. 1 సమూయేలు 17:26 జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? కనుక అది దావీదు దృష్టిలో గొల్యాతు ఎలా ఉన్నాడో, సౌలు రాజు దృష్టిలో గొల్యాతు ఎలా ఉన్నాడో మనం ఆలోచన చేస్తే ఇద్దరు ఆలోచన తలంపులకి చాలా వ్యత్యాసం ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ దినాన మనం గ్రహించాలి. సౌలు అయితే అన్నాడు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలమైతే చాలు, నువ్వు ఇంకా బాలుడివి అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ దినాన మనం కానీ గ్రహించినట్లయితే ఏది కూడా ఎంత మాత్రము హాని చేయకుండా ఉండేటువంటి కృపని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15 జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఈరోజు నువ్వు దేనికి ఎవరికి భయపడుతూ ఉన్నావు? ఏ సమస్యను బట్టి దినా నువ్వు కృంగిపోతూ ఉన్నావు? కనుక రోమా 16:20 రీతిగా, లూకాసువార్త 10:19 రీతిగా, లూకాసువార్త 10:18 రీతిగా ఈ దినానుగా నువ్వు గ్రహించినట్లయితే ఈ దినాన సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అంతకంటే బలమైనటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15 రీతిగా దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించడానికి సర్వశక్తిమంతుడైన జీవం కలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఖచ్చితంగా వారు అన్ని విషయాల్లో విడిపించబడవలసిందే. ఇంకా దాస్యమైన ఆత్మకి వారు లోబడవలసిన అవసరత లేదు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలాన్ని తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి వారందరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా ప్రతి విషయంలో లొంగిపోయేలాగానైనా, రాజీ పడేలాగా, బలహీనపడేలాగా చేసే ప్రతి విధమైన అపవిత్ర ఆత్మ శక్తులను తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ భూమి మీద తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. నాయన, నీ యందు విశ్వాసం ఉంచిన వారిని ఏ దుష్ట సంబంధమైన సన్నిధి తాకున్నట్లుగా కృప దయచేసి నీ మహిమ సన్నిధితో నింపి తండ్రి నిబ్బరము కలిగి నీ లేఖనాలను పట్టుకుని ప్రభువా పరుగులెత్తుటకు కృప దయచేయమని, మహిమ పొందమని యేసు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.